ప్రజలారా, ఆయా ప్రాంతాల్లో ఉన్న నా భారతదేశ ప్రజలారా, ఈరోజు కొంచెం కొంచెం తగులుతున్న ఆ పరిస్థితులకి నువ్వు లోనయ్యి ఎలాగా బాధపడుతున్నావు, నీకు నీవే శపించుకుంటూ నీకు నీవే దేవుణ్ణి మరి నన్ను దేవుడు వినలాడాడేమో, నా పరిస్థితి ఏంటి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకేనా ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా జరగాలి అని అడుగుతున్నావేమో. అయితే మనకు ముందున్న భక్తులను చూసి మన అడుగుని మోసుకుంటూ మన అడుగులని మరి మార్గములో మరి నడిపించువాడు మరి యేసు వైపు చూస్తూ మన అడుగులని ముందుకి కొనసాగించుకున్నట్లయితే మనకు ముందున్న భక్తులు ఎంతో చేశారు. మరి వారి అంతా మనము చేయలేనప్పటికీ కొద్దిగా కొంచెము దేవుడు మనకి కృప చూపినంతగా ఖచ్చితంగా మన చేత కూడా చేపిస్తాడు. ఇది నిజం, ఇది వాస్తవం. మరి మనకు ముందున్న భక్తులని మనం తలపోసుకుంటూ మనం ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. తనకి కలిగిన అవివాలలో కొన్ని దెబ్బ తిన్నప్పటికీ మరి ఆయనను ఆ పట్టు విడవలేదు, పట్టు విడవని విక్రమార్కుల్లాగా ఎంతగా వెళ్ళాడు అంటే ఆఖరికి తన చేతులు స్పర్శందకపోయినా, కన్ను గుడ్డు కారిపోయినా, కాలు లేకపోయినా తానేందో తనకు తెలుసు, తనకు తోడున్న ఆయన కూడా తనకు తెలుసు కనుక ఆయన నమ్మినవాడు సిగ్గుపరచడని ఆ యొక్క నిరీక్షణ. మరి మనం ఎలాగో ఉన్నాము, మన జీవితాలు ఎలాగో ఉన్నాయో ఒక్కసారి చూసుకున్నట్లయితే నీకు నీవే, నాకు నేనే. అయితే చీటికి మాటకి దేవుణ్ణి శోధించరాదు సుమి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా బతుకేంది, నా స్థితి ఏంది, ఇలాగ ఉంది, అసలుకి నేను నిజంగా దేవుని సేవకు వచ్చానా, దేవుడు నన్ను పిలిచాడా అనేది ఆ మాటలన్నీ పక్కన పెట్టు. నీ మీద నూనె పోపించిన వాడు దేవుడు, నిన్ను ప్రతిష్ఠ చేసిన వాడు దేవుడే. లేకపోతే నీ మీద నూనె ఎందుకు పోస్తాడు, లేకపోతే నిన్నెందుకు పిలుస్తాడు? నీతో పని ఉంది కనుక ఆయన నిన్ను పిలుచుకున్నాడు. కనుక ఆయన నీకు కావలసిన సమస్తమును ఆయన సిద్ధపరుస్తాడు. నీవు ఆయన మీద నీ మనసు నిలుపు. మన ముందున్న భక్తులు ఎలాగైతే వారి యొక్క గురి నిలిపి వారు ఎలాగైతే మరి అనేక సందర్భాలు, అనేక పరిస్థితులు మరి ఊహించని రీతులుగా వారిని చుట్టుముట్టినప్పటికీ వారు ఆ పరిస్థితుల నుండి బయటికి రావటానికి కారణం ఏమిటి అంటే ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క నామమే. యేసు అనే ఆ రక్షకుడు మనకు ముందున్న భక్తుడికి తోడై ఉన్నాడు, మనకి ఆయన తోడై ఉన్నాడు. మనము మన ముందున్న ఆ భక్తుడిని తలపోసుకుంటూ వారి అనుభవాలని మనం తీసుకుంటూ అవే పాఠాలుగా నేర్చుకుంటూ మరి క్రీస్తు వైపు మనము చూసినట్లయితే కలిగిన సమస్తమైన ఆ శోధన నుండి, సమస్త విధమైన వాటి నుంచి ఈరోజు చిన్న మందగా ఉండవచ్చు, రాబోతున్న రోజుల్లో గొప్ప మందకి, గొప్ప సంఘానికి నీవే నాంది పలుకుతావు. నీ చేత అలా చేపించబోతున్నాడు. నీ ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకి నిన్ను గురించి, నీ గురించి తెలియజేయబోతున్నాడు, తెలియపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజల దీపాలని వెలిగిస్తాడు. ఆయన ఖచ్చితంగా వెలిగిస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఆయన యందు నీ యొక్క నిరీక్షణ వెన్నడు సిగ్గుపరచడు, నీడు ఇయ్యబోడు. ఎందుకు నేను ఈ మాట కరాఖండిగా తెలియజేస్తున్నానంటే మనము నమ్మినవాడు లోకములో ఉన్న వాటి కంటే మనలో ఉన్నవాడు ఉన్నతుడు, గొప్పవాడు, మృత్యుంజయుడు, మరణమును గెలిచినవాడు, మూడో దినాన మృత్యుంజయుడై మరణములను విడిచినవాడు, మనము సేవిస్తున్నవాడు సాధారణమైన వాడు కాదు, నన్ను నిర్మించినవాడు, మన సృష్టికి కారణమైన వాడు. ఈరోజు ఎంతోమంది ఉన్నారు, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా మరి మనము కూడా గత కాలంలో అలాగనే ఉన్నాము. కానీ ఈరోజు మనము క్రీస్తుకి సాక్షులుగా అనేక ప్రాంతాలు వెళ్ళి మన ద్వారా
క్రీస్తుకి మరి నామాన్ని తెచ్చుకుంటున్నాడు, మహిమను తెచ్చుకుంటున్నాడు. యేసు అనే నామాన్ని ఊరేగింపు చేస్తున్నాడు. యేసు అనే నామాన్ని ప్రజలందరిలో గణపరుచుకుంటున్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రభువువారు మనందరికీ సహాయము చేసి మనకు ముందున్న భక్తులని ఎలాగైతే అన్ని వేళలా కాపాడాడో, సంరక్షించాడో, అలాగనే మనల్ని కూడా ప్రభువువారు రక్షించునుగాక, కాపాడునుగాక. ప్రభు కృప మీ కుటుంబాలకి సమాధానము, శాంతి అనుగ్రహించునుగాక అన్నట్లు మనకు ముందు చెప్పిన ఆ యొక్క దైవ సేవకుని గురించి, మనకు ముందున్న భక్తులని గురించి తలపోసుకుందాం. వారి యొక్క పాఠాలే మన జీవితానికి ఆధారాలు. వారు చెప్పిన మాటలే మరి ప్రభువునందు ఎంత భయంకరమైన పరిస్థితుల నుంచి మరి వారు కొనసాగారో, ఆ పరిస్థితులన్నింటి నుంచి ప్రభువు వారు వారిని ఎలాగా విడిపించాడో అవన్నీ తలపోసుకుంటూ మనము యేసు వైపు చూద్దాం. ఆయన యందు మన నిరీక్షణ సిగ్గుపచ్చనీయుడు. మరి ఇంకెందుకు ఆలస్యం? నీవే సనుక్కుంటున్నావా? నీవే చెప్పించుకుంటున్నావా? సోదరుడా, సోదరి అయితే ఇక ఆలస్యం చేయవద్దు. ఎన్నాళ్ళు మరి తెలుసో తెలియక మాట్లాడితే, తెలుసో తెలియకో సనిగితే, గొనిగితే, యెహోవాని శోధిస్తే, ఇదిగో ఈరోజు నువ్వు తెలుసుకున్నావు. ఆయనని సనగకూడదు, ఆయన మీద గొనగకూడదు. కొంతమంది ఊరక పొద్దస్తమానము తనంతట వారే చెప్పించుకుంటూ ఉంటారు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా బతుకు వింతే, నా పరిస్థితి ఇంతే అని. నీ పరిస్థితి, నీ బతుకు, నీ యొక్క జీవిత విలువ నీకు తెలియకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన మీద నమ్మిక ఉంచు. నీ కలిగిన సమస్త పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అంత మాత్రమే గాక మోక్షానికి నేను చేరుస్తాడు. అదే పరలోక రాజ్యము. నీ పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. అందరికీ నిన్నే సాక్ష్యంగా ఉంచుతాడు. ఎవరైతే నిన్ను చూసి నవ్వుతున్నారో వారందరి ఎదుట నీ తలెత్తే రోజు త్వరగా రాబోతుంది, త్వరలో జరగబోతుంది. ఈ ఆలస్యం ఎందుకు? నీ మనసు దేవుని మీద నిలుపు. అంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఎవరి మనసు నీ మీద సంపూర్ణంగా అనగా వాని మనసు నీ మీద నిలుపుతారో వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా నీవు చేస్తావు. నీకు సమాధానము, శాంతి మరి నీకు కలుగున సమస్తమైన వాటి నుంచి ఇలా కలగాలి అంటే నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్ముకోనండి. మీ కుటుంబాలకి శాంతి, సమాధానము, ముఖ్యంగా మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడునుగాక. ఆమేన్. ఈ ఆలస్యం ఎందుకు? ప్రభువునందు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవాశీస్సులు మీ కుటుంబాల్లో సమస్తమైన ఆ శాపము, శోధనలు తొలగిపోయి మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడునుగాక. ఆమేన్. ఆమేన్.